ఉడికినట్టే ఎగ్ కూడా ఫాస్ట్గా ఉడికిపోతుంది. మరి ఇలా అంత చూరుగా చేసాం కదా, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి, ఎగ్ మన కూరగాయకి పట్టేసుకుని ఎంత బాగా ఉందో. ఇప్పుడు మనం దీంట్లో రైస్ నేను ఆల్రెడీ రెడీ పెట్టేశాను. కొంచెం పొడిగా ఉడికించుకుంటే మీకు బాగా వస్తుంది. ఈ రైస్ని వేసేసేయండి. కొంచెం పొడిగా ఉండాలి, మరి ఫ్రైడ్ రైస్ కాబట్టి. ఇప్పుడు మిక్స్ అన్నా చేయండి, టాస్ అన్నా చేయండి, కానీ కూరగాయలు అలాగే ఎగ్ మాత్రాన ఎక్కువగా ఉండాలి. సో మరి చూడండి, చాలా సింపుల్. రైస్ వేసాక ఒక్కసారి మిక్స్ చేయండి. ఆ తర్వాత లాస్ట్లో కాస్త మన గరం మసాలా టచ్ ఇవ్వండి. ఒకవేళ మీరు డ్రై మసాలాస్ వేసుకుంటే మన గరం మసాలా పౌడర్ అవసరం లేదు. మరి నేను ఒక్కసారి టేస్ట్ చెక్ చేశాను, కాస్త సాల్ట్ తక్కువ ఉంది. కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. కొంచెం చల్లారిన తర్వాత టిఫిన్ బాక్స్లలో ప్యాక్ చేస్తే లంచ్కి సింపుల్గా ఒక స్పూన్ వేసేసుకొని తినొచ్చు. దీంతో ఒక్క ఉల్లిపాయ సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారా, ఎక్కువగా కూరగాయలు ఉన్నాయి. ఇంకా ఎక్కువగా మీరు కూరగాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కావాలంటే ఎగ్ని కూడా ఇంక్రీజ్ చేయండి. మరి ఇప్పుడు టేస్ట్ చేసేస్తే మన డిష్